హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఆస్తి వివాదాల్లో ముఖ్యంగా అన్నా చెల్లెల మధ్య గొడవలు అవుతున్నాయి. ఏంటి మేడం ఇది? ఈ ఆస్తి వివాదాల్లో చాలాసార్లు మనం గమనించేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఒకరి పైన వీలునామా రాసినా కానీ అది గొడవే అవుతుంది. ఓకే, రాయకుండా చనిపోయినా కానీ మళ్ళీ దానివల్ల కూడా తగాదాలు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ ఒక ఇన్స్టెన్స్లో తండ్రికి తను సంపాదించిన తన స్వార్జితమైన ఆస్తి ఉంది అనుకుందాం. ఆయన మిగతా పిల్లలందరూ బాగానే చదువుకున్నాడు, పెద్ద కొడుకు మాత్రం వీళ్ళ బాధ్యతల్లో పడి చదువుకోలేకపోయాడు, నాకు సాయంగా ఇంటి దగ్గరే ఉన్నాడు, వాళ్ళు బాగా చదువుకొని సెటిల్ అయ్యారు, ఇతనికే ఆస్తి చెందితే బాగుండు అని రాశాడు అనుకుందాం. వెంటనే ఇవేవి ఆలోచించారు మిగతా పిల్లలు. అవును, మనం చదువుకున్నాము, అన్నయ్య మన కోసం కష్టపడ్డాడు, నాన్నతో ఈక్వల్గా పనిచేసి మరొక తండ్రిలాగా మనకి స్ట్రాంగ్ పిల్లర్ లాగా. అంతే జరుగుతుంది మేడం. అన్నయ్య పెద్దోడు ఉండడం వల్ల పిల్లలకి, చిన్న పిల్లలకి పని చేసి ఫీజులు కట్టడం ఇవి చేస్తుంటాడు. అదేది గుర్తించరు. సడన్ గా ఆస్తి వివాదాల దగ్గరకు వచ్చేసరికి జరిగిన గతాన్ని మర్చిపోతారు, ఆయన కష్టాన్ని మర్చిపోతాడు, నాన్న ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అని ఆలోచించరు. ఒక నిమిషము ఆగి ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఆలోచిస్తే అసలు అంత గొడవలు జరగవు. వెంటనే అది ఒక పెద్ద గొడవ చేస్తారు. మేము కూడా ఆయన పిల్లలమే కదా, మాకెందుకు రాయడు, ఆయన ఒక్కడేనా ఆయన కొడుకు, మొత్తం ఆస్తి ఆయన పేరు మీద ఎలా రాస్తారు, ఇంకా అక్కడ మొదలు. ఆల్రెడీ విల్ ఎగ్జిక్యూట్ చేసి ఉంటాడు, తండ్రి చనిపోయి ఉంటాడు, అది వెరీ మచ్ వ్యాలిడ్ విల్. ఓకే, అయినా కానీ కోర్టు కేసు వేస్తారు. ఓకే, వేసిన తర్వాత లాస్ట్కి ఏమొస్తుందండి? వర్డిక్ట్. ఓకే, ఆర్డర్ ఏమని వస్తుంది? అవును, ఇది వ్యాలిడ్ విల్, ఆ పెద్ద కొడుకు రాశాడు, ఆయనకే చెందుద్ది ఆస్తి అని. ఇది ఒక 10 ఏళ్ళు జరుగుద్ది అనుకుందాం ఈ కేసు. లెటెస్ట్ టేక్ 5 years 6 years జరిగింది అనుకుందాం. ఈ లోపు ఒకరి మీద ఒకరు ఇన్ని మాటలు అనుకొని కోర్టులకి ఈడ్చుకొని ఒకరినొకరు కోర్టు కేసులు వేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్, అన్న తమ్ముడు రిలేషన్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతుందా అండి? అవ్వదు. అది అన్న తమ్ముడు అవ్వనండి, చెల్లెలు, అన్నయ్య ఎవరైనా అయి ఉండి బ్యాక్ టు నార్మల్ అవ్వదు. మరి ఆగి ఆలోచించి మాట్లాడుకుంటే అయిపోయేదానికి నాన్న ఏదైనా చేస్తే అమ్మకి డెఫినెట్ గా చెప్తాడు. అమ్మని కూర్చోబెట్టి నాన్న ఏమనుకొని రాశాడు అమ్మ అని అంటే అమ్మనే చెప్పుద్ది కదా. దానికి ఇంత గొడవ ఎందుకు? కోర్టుల వరకు వెళ్ళి పంచాయతీలు అయ్యి గొడవ పెట్టుకొని వీళ్ళు 10 మాటలు అనుకోవడం, వాళ్ళు 10 మాటలు అనడము, బంధాలు తెగిపోతున్నాయి. ఈ ఇష్యూ చాలా వరకు చూస్తున్నాం మేడం. ప్రజెంట్ రీసెంట్గా ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఇలాంటివి. డెఫినెట్గా జరుగుతున్నాయండి. లేటెస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము రీసెంట్గా ఒక ప్రైవేట్ కంప్లైంట్ రేస్ చేసాం. ఒక ఆయన పెద్ద వయసు, ఆయన ఒక 75 years అన్నది. ఆయనకి 3 తమ్ముళ్ళు, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క 5 years గ్యాప్లో ఉంటారు. అందరికన్నా చిన్న తమ్ముడు ఈ పెద్ద ఆయన్ని రోడ్డు మీద కాలర్ పట్టుకొని కొట్టాడు. ఆయన కొట్టింది కాక, తమ్ముడు కొట్టింది కాక, తమ్ముడు కొడుకు కూడా కొడితే ఆ పెద్ద ఆయనకి 75 ఏళ్ళ వయసున్న మనిషికి ఎంత బాధగా ఉంటుందండి. నా కొడుకు నన్ను కొట్టాడండి అని వచ్చాడు ఆఫీస్కి. మీ కొడుకు మిమ్మల్ని కొట్టడం ఏందండి, ఎందుకు, ఏమైంది అని అంటే, ఇట్లా మా తమ్ముడు కొడుకు ఆస్తి వివాదాల్లో నేను జస్ట్ మనం మాట్లాడుకొని సర్దుకుందాము, కలిసిపోదాము, ఇది వద్దు, కోర్టుల వరకు వద్దు అని అన్నా, నువ్వు ఎట్లా వస్తావు మా ఇంటి దగ్గరికి, నువ్వు సెటిల్మెంట్ మాట్లాడడానికి వస్తావా అని రోడ్డుకి బయటికి లాగి ఇంట్లోకి వచ్చిన మనిషిని కొట్టారు. ఎట్లాంటి సమాజంలో ఉంటున్నాము? ఈ రిలేషన్స్ అనే వాటికి వాల్యూస్ లేకుండా పోయినాయి. వెళ్ళేటప్పుడు నీతో ఆ డబ్బు రాదు, ఎందుకంటే వచ్చేటప్పుడు నీతో ఆ డబ్బు రాలేదు. ఆ మంచితనము పేరు ఒక్కటే మిగిలేదు లాస్ట్కి. అది గుర్తిస్తే బాగుంటుంది. ఓకే మేడం. సరే, ఇలాంటి కేసులు చాలా చూసుంటారు మేడం. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.